ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి స్థానిక ఎన్నికల సైరన్ మోగించింది కాంగ్రెస్ పార్టీ. తుంగతుర్తిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ వేదిక నుంచి ఏకలింగం, గంజాయి మొక్క అంటూ మాజీ మంత్రిని టార్గెట్ చేసిన సీఎం స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ ని గల్లంతు చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు టార్గెట్ ఇచ్చారు. నల్గొండ నుంచే స్థానిక కథన రంగంలోకి దిగారు బీజేపీ కొత్త చీఫ్ రామచంద్రరావు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలో ఉమ్మడి నల్గొండ జిల్లాను టార్గెట్ చేశాయి. రాష్ట్రంలో స్థానిక సంస్థల సమరానికి నల్గొండ జిల్లా తొలి వేదిక అయింది. కొత్త రేషన్ కార్డుల పంపిణీ నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి ఇదే వేదిక నుంచే స్థానిక ఎన్నికలకు సైరన్ మోగించారు. సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి లక్ష్యంగా తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించారు. తులసివనంలో గంజాయి మొక్కలాగా నల్గొండ జిల్లాలో ఒక్కడే ఏకలింగంగా గెలిచి కాంగ్రెస్ పార్టీపై ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. తులసివనంలో గంజాయి మొక్కలాగా ఆడొక్కడి గెలిచి ఏకలింగం ఏందేందో మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా మీరే చూసుకోండి. ఆ ఏకలింగంను ఇవాళ ఈ నల్గొండ జిల్లా తులసివనంలో ఒక గంజాయి మొక్క మొలిసింది. పక్కనే వచ్చేసారి కూకటి వేళ్లతో నా గంజాయి మొక్కను తీకే బాధ్యత మీదే అని చెప్పి కాంగ్రెస్ పాలనలోనే నల్గొండ జిల్లా అభివృద్ధి చెందిందని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ని గల్లంతు చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థలలో ఒక్క గంజాయి మొక్క కూడా మొలవనియొద్దు. ఎందుకంటే మీరు అనుకుంటే ఈ జిల్లాల బీఆర్ఎస్ అనేది ఉండదు. నేల మట్టం తూడ్చేసే శక్తి మీకున్నది. ఇటు అదే నల్గొండ జిల్లా నుంచే స్థానిక ఎన్నికల కథన రంగంలో దిగింది బీజేపీ. తన సొంత జిల్లా అయిన ఉమ్మడి నల్గొండ నుంచి జిల్లా పర్యటనలు ప్రారంభించిన కొత్త చీఫ్ రామచంద్రరావు స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం సమావేశాలు నిర్వహిస్తున్నారు. నల్గొండ వేదికగా స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్నామన్నారు రామచంద్రరావు. ఒక కొత్త రాజకీయ వరవడిని, కొత్త రాజకీయ సిద్ధాంతాన్ని, జాతీయ భావాన్ని మనం పెంచడానికి నల్గొండ ముందుకు రావాలని చెప్పేసి కోరుతాం. ఎప్పుడైతే దాని అన్ని భాగంగా రాజకీయ పార్టీలో ప్రతి ఒక్క ప్రోగ్రాం కూడా ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని చేస్తాం మేము కంపల్సరీగా. ఇక్కడ ఉన్నటువంటి ఒక స్థానిక ఎన్నికలు రాబోతాయో ఆ స్థానిక ఎన్నికలు అన్ని స్థానాలకు పోటీ చేసి ఎక్కువ భాగం సీటు గెలిచే ప్రయత్నం మేము చేస్తాం. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకముందే కాంగ్రెస్ బీజేపీలో నల్గొండ జిల్లా నుంచే లోకల్ రాజకీయాలు మొదలుపెట్టడం ఆసక్తికరంగా మారింది.